డిఎస్సిలో నకిలీ పిహెచ్ సర్టిఫికేట్ వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తూ ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే మెగా డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరైనటువంటి 24 మంది పిహెచ్ అభ్యర్థుల సర్టిఫికేట్లు కర్నూలు, అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులు శుక్రవారం రెఫర్ చేయడం జరిగింది. అందులో పిహెచ్కి సంబంధించి 14 మంది అభ్యర్థులు కొత్తగా పిహెచ్ సర్టిఫికేట్ తీసుకొని రాగా అందులో ఒక అభ్యర్థికి 10% మాత్రమే వికలత్వం ఉన్నట్లు డాక్టర్ ధృవీకరిస్తూ సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. ఈ అభ్యర్థి ఇంతకుముందు దరఖాస్తు సమయంలో 45% వికలాంగత్వం ఉన్నట్లుగా ఉన్న సర్టిఫికేట్తో దరఖాస్తు చేసుకున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు గుర్తించి వీరి దరఖాస్తును తిరస్కరించినట్లు డిఈఓ ఎం ప్రసాద్ బాబు తెలియజేశారు. అదేవిధంగా మరో 2 అభ్యర్థులు పైన ఫిర్యాదులు వచ్చాయని వాటిపైన విచారణ చేయడం అనేది చూస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించండి ఒకసారి. మరి శ్రీ బాలాజీ పీజీ కళాశాలలో జరుగుతున్న మెగా డిఎస్ఏ అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన 3వ రోజు కూడా జరిగింది. 807 పోస్టులకు 757 మంది అభ్యర్థులు సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరు కావాలని కాల్ లెటర్ పంపించడం జరిగింది. 807 పోస్టులు, మొత్తం 807 పోస్టులు ఉంటే 757 మంది ఇంచుమించు మరి ఆ యొక్క 50 మంది, ఒక 60 మందికి తప్ప మిగిలిన అందరికీ కూడా పోస్టులు ఈ కాల్ లెటర్ పంపించడం జరిగింది. మొదటి రోజు 625 మంది అభ్యర్థులకు గాను 620 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండో రోజు కొత్తగా 124 మంది అభ్యర్థులతో పాటు గైర్హాజరైన 5 మంది అభ్యర్థుల్లో కూడా సర్టిఫికేట్ల పరిశీలనకు పిలవడం జరిగింది. అందులో కూడా 9 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. అలా గైర్హాజరైన 9 మంది అభ్యర్థులను 3వ రోజు సర్టిఫికేట్ల పరిశీలనకు పిలవడం జరిగింది. అందులో అభ్యర్థులు హాజరయ్యారు. అందులో అందరు అభ్యర్థులు కూడా హాజరయ్యారు. మిగిలిన మరో 2 అభ్యర్థులు నాట్ విల్లింగ్ ఇవ్వడం జరిగింది. అంటే నాట్ విల్లింగ్ అంటే మాకు వద్దని చెప్పేసి నాట్ విల్లింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 36 మంది అభ్యర్థులు సర్టిఫికేట్లను రెండోసారి పరిశీలించడం జరిగింది. నకిలీ పిహెచ్ సర్టిఫికేట్లు కూడా వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ విధంగా ఏంటంటే చాలామంది అభ్యర్థులు అంటే మరలా అభ్యర్థులను పిలుస్తూ ఉన్నారు. ఎవరైనా అభ్యర్థులు ఏదైనా ప్రాబ్లం ఉండి రాలేకపోయినా వారిని మరలా పిలవడం జరుగుతుంది. ఇక్కడ అనంతపురం జిల్లా చూసినట్టు 807 పోస్టులకు 757 మంది అభ్యర్థులు సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరయ్యినట్లు తెలుస్తుంది. కాల్ లెటర్లు కూడా పంపించారు వాళ్ళకి. మొదటి రోజు అయితే 625 మంది, రెండో రోజు 124 మంది అభ్యర్థులు, మొత్తం మీద 750 మంది అభ్యర్థులు మరి రావడం జరిగింది. గైర్హాజరైనటువంటి 5 మంది అభ్యర్థులు, 5గురు గైర్హాజరైనట్లు తెలిసింది. వాళ్ళను కూడా మరలా రెండో రోజు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పిలిచారు. అందులో కూడా 9 మంది అభ్యర్థులు మళ్ళీ పిలిచిన వాళ్ళలో మళ్ళీ 9 మంది గైర్హాజరైనట్లు తెలుస్తూ ఉంది. ఈ విధంగా ఏంటంటే ఏదేమైనా అభ్యర్థుల్ని మరలా పిలుస్తుంది జరుగుతుంది. అంటే ఒక అభ్యర్థి రాకపోతే ఆ తర్వాత అభ్యర్థిని వెంటనే పిలవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తొందరగానే ఇది పూర్తిగా ఈ యొక్క డిఎస్సి ప్రక్రియ పూర్తిగా ముగించాలని త్వరగా భావిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ.